మనిషి మంచివాడని ఎలా పేరొందుతాడు లేదా మనిషిని మంచివాడని ఎందుకంటారంటే మనిషి ఎప్పుడైతే దానం చేస్తాడో అప్పుడు అతన్ని మంచివాడని అతనిలో మంచితనం ఉందని అంటారు. కర్ణుడు దానం చేయడం వల్లనే కర్ణుడిని మంచివాడని, బలిచక్రవర్తి విష్ణుమూర్తికి సమస్తం దానం చేయడం వల్ల బలి గొప్ప దానశీలం కలవాడని, శిబి చక్రవర్తి పావులని రక్షించడం కోసం తనను తానే సమర్పించుకోవడం వల్ల శిబి కూడా గొప్ప దానశీలం కలవాడని అంటారు. అలాగే ఈ కలికాలంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ అందరిలో కొందరిని మాత్రమే మంచివాడని అంటారు. ఉదాహరణకు రతన్ టాటా తన ఆస్తిలో 9,000 కోట్లను మంచి పనుల కొరకు చారిటీలకు దానం చేశాడు. జాకీ చంద్ తన యావదాస్తిని 4,000 కోట్ల విలువైన ఆస్తిని తన కొడుకు వదలకుండా మొత్తాన్ని ఒక ఆర్ఫనేజ్కు డొనేట్ చేశారు. తన పిల్లలు తన ఆస్తిపాస్తులమే కాకుండా తన సొంత కాలమే నిలబడాలని ఆయన తన ఆస్తిని అంతటిని వేరే ఒక ఆర్ఫనేజ్కు డొనేట్ చేశారు. వారెన్ బఫెట్ కూడా తన ఆస్తిలో 6,300 కోట్లను అనాథాశ్రయానికి చారిటీలకే దానం చేశారు. బిల్ గేట్స్ ఇంకా ఎంతోమంది ధనవంతులు తమ ఆస్తిని చారిటీలకు దానంగా ఇచ్చారు. ఇట్లా దానంగా ఇచ్చిన వారే ప్రపంచంలో మంచివారని కొనియాడబడుతున్నారు. కానీ బ్యాంకుల ద్వారా, ప్రభుత్వ సంస్థల ద్వారా ఎంతో ధనాన్ని ఆర్జించిన ఎంతో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లను మంచివాళ్ళు అనే పట్టికలో ఎప్పటికీ చేర్చారు. తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి గారిని ఎంతో మంచివారని అంటారు. కారణం ఆమె ఎవరడిగినా లేదనకుండా ఆమె ఎప్పుడు దానం చేస్తూ వచ్చింది. దానశీలం ఉన్నవారినే మంచివాళ్ళని ఈ లోకం ఎప్పుడు కొనియాడబడుతుంది. కాబట్టి ధనం ఎక్కువగా ఉన్నవారు దానం చేయడం ద్వారా మంచివారని గుర్తించబడతారు.